హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్ ఈస్ జ్యోతి రూపని. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నాను ఆన్లైన్లో. ఇదైతే మనం ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నాకైతే 2500 పడ్డది. ఇదైతే మన ఇంట్లో మనకైతే చాలా బాగా వర్క్ అవుతుంది పిల్లలు ఉన్నప్పుడు. మనకు సడన్గా గ్యాస్ అయిపోయినా కూడా మనకు ఎమ్మటే బుక్ చేస్తే అయితే 1 డే 2 డేస్ అయితే పడుతుంది. ఇది ఉంటే అయితే మనం ఒక 1 డే 2 డేస్ వరకు అయితే మనం వంట అయితే చేసుకోవచ్చు దీని మీద. ఇదైతే ఈరోజు ఎలా వర్క్ అవుతుందో ఎట్లా వర్క్ అవుతుందో నేనైతే చూపిస్తున్నాను. ఇది అయితే నేను 2000 వాట్తో తీసుకున్నాను. దీని మీద అయితే బేసిక్ ఓన్లీ స్టీల్ అయితేనే వర్క్ అవుతుంది. ఈ అల్యూమినియం పాత్రలు నాన్ స్టిక్ అయితే వర్క్ అవ్వవు. మట్టి పాత్రలు స్టీలు ఇత్తడి ఇలాంటివి అయితేనే వర్క్ అవుతుంది. మన ఇంట్లో అయితే ఉండేదైతే ఆల్మోస్ట్ అల్యూమినియం అయితే మనం యూజ్ చేస్తాం. కాకపోతే దీని మీద అయితే అల్యూమినియం అయితే వర్క్ అవ్వదు. ఓన్లీ స్టీల్ అయితే మీకైతే ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను. ఇదైతే వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడైతే ఇది ఆన్ ఆఫ్ వాటరు. ఇక్కడ నేను 1000 మీద పెట్టాను. ఇది మనం ఎక్కువ చేసుకోవచ్చు. మనకు తొందరగా వాటర్ కావాలంటేనే మనం 2000 నుంచి 200 అయితే ఉంటుంది. బేసిక్ నుంచి 200 నుంచి అయితే 500 వరకు 800 వరకు 1000 తర్వాత 15 13 ఇట్లా అయితే మనం ఎక్కువ పెంచుకోవచ్చు. 2000 వరకు అయితే పెంచుకోవచ్చు. లేకపోతే మనకు వాటర్ కొంచెం తక్కువ కావాలంటేనే తక్కువ వాటర్ పెట్టి మనం వాటర్ అయితే హీట్ చేసుకోవచ్చు. గ్యాస్ అయిపోయినప్పుడు అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ముఖ్యంగా పిల్లలు ఉంటే స్కూల్ పోయే పిల్లలు ఉంటే అయితే మరి గ్యాస్ అయిపోయిందంటే మా ఇంట్లో అయితే పెద్ద యుద్ధమే జరిగిపోతుంది. అప్పుడప్పుడు గ్యాస్ బుక్ చేస్తే అయితే అప్పుడప్పుడైతే మనకైతే ఎవరు వచ్చి డెలివరీ చేసిపోరు. ఒక 2 డేస్ 3 డేస్ అయితే పడిపోతుంది. మనకి ఇది ఉంటే అయితే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. మనమైతే గ్యాస్ మీద పాలు పెట్టి చాయ్ పెట్టి మర్చిపోయి అవి అయితే మాడిపోయి ఇంకిపోయిన దాకా అయితే మనకైతే గుర్తుకే ఉండదు. ఇండక్షన్ స్టవ్ మీద అయితే అలా కాదు. మనం హాట్ మిల్క్ అని పాలు పెట్టి మనం ఏదైనా ఇంట్లో పని చేసుకున్నా కూడా ఆటోమేటిక్ పాలు వేడి అయిపోయి ఆటోమేటిక్ అది అయితే ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా మనం బాయిల్ వాటర్ పెట్టి ఆటోమేటిక్గా అదైతే బంద్ అయిపోతుంది. మనకైతే ఎక్కువ ఏ రిస్క్ ఉండదు. 2000 వరకు అయితే మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు టైమర్ సెట్ అని మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం ఫ్రై కుక్ సోప్ చేసుకోవచ్చు. కుక్ రైస్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ అయితే మనం అయితే స్టీల్లోనే యూజ్ చేయాలి. బాయిల్డ్ వాటర్, హాట్ మిల్క్, దోశ చపాతి కూడా చేసుకోవచ్చు. ఆల్ కుకింగ్ ఏ కుకింగ్ అయినా చేసుకోవచ్చు. అయితే ఆల్మోస్ట్ మనం స్టీల్తోనైతే మనం చేసుకోవచ్చు. ఫ్రైయింగ్ ఇది ఆన్ ఆఫ్ బటను. ఇది మనకు కరెంట్ కూడా చాలా సేవ్ అయిపోతుంది. మన వంట కూడా ఈజీ అయిపోతుంది. ఎక్కువ అయితే ఉండదు. ఇది మనకు ఎట్లా యూజ్ చేయాలని మనకి ఇందులో అయితే కార్డు కూడా వస్తుంది. మనకి ఇది 1 year వ్యారంటీతో వస్తుంది. చాలా వర్క్ఫుల్గా ఉంటుంది.